గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారైనా ఓటర్లకు వదులుతారా? ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తారా? పోలింగ్ రోజు సెలవుగా భావించి ఇళ్లకే పరిమితమవుతారా? వాళ్ళ కదలకపోవడం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యులు కాలేకపోతున్నామని గుర్తిస్తారా? ఓటు వేయడం బాధ్యతగా భావిస్తారా? గత ఎన్నికలను పరిశీలిస్తే మహానగరం పరిధిలో 50% ఓటింగ్ దాటకపోవడం కలకలం రేపుతోంది. ఫలితంగా తక్కువ మంది నిర్ణయంతోనే అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. గత ఎన్నికల్లో మహేశ్వరం, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, గోషామహల్, అంబర్పేట్, ముషీరాబాద్, ఉప్పల్, కూకట్పల్లి, కుబ్దుల్లాపూర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్లో 50% మించగా మిగతా నియోజకవర్గాల్లో అయితే 50% లోపే పోలింగ్ జరగడం కలకలం రేపుతుంది. ఈసారైనా భారీగా పోలింగ్ జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాలకు కదలని గ్రేటర్ వాసులు. ఓటేసేందుకు వస్తున్నది కేవలం సగం మందే. అందులో సగం మంది అభిప్రాయంతో గెలుపు. ఈసారైనా పరిస్థితులు మారతాయని అంచనా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పోలింగ్ శాతం పెరిగితే గెలుపోటములపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి కొత్త ఓటర్ల సంఖ్య బాగా పెరగడం పార్టీల్ని టెన్షన్ పెట్టిస్తోంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 1,09,00,000 మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హైదరాబాద్ పరిధిలో పోలింగ్ శాతం సగానికి మించటం లేదు. పోలైన ఓట్లలో సగం వచ్చిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులకి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. విద్యావంతులు, ఉద్యోగులు ఓటు వేయకపోవడం వల్ల ఫలితాలు వన్ సైడ్గా వస్తున్నాయి. కొందరు నిర్లక్ష్యం ఫలితంగా సమాజం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్రం మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అధికార పగ్గాలు చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 60. అందులో గ్రేటర్ పరిధిలో ఉన్న 24 సీట్లు అత్యంత కీలకంగా మారాయి. ఇంత కీలకమైన చోట్ల జనం ఓటు వేసేందుకు చైతన్యం చూపించడం లేదు. గ్రేటర్ పరిధిలో ఇప్పటివరకు పోలింగ్ 55%కి మించలేదు. చాలా చోట్ల 50% కూడా రీచ్ కాలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి యువ ఓటర్లు భారీగా పెరిగారు. 2,71,084 కొత్త ఓట్లు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిధిలో 77,522, రంగారెడ్డి జిల్లాలో 92,540, మేడ్చల్, మల్కాజ్గిరిలో 1,01,022 కొత్త ఓట్లు పెరిగాయి. పాత బస్తీతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగింది. వీళ్లలో తొలిసారి ఓటుకు వినియోగించుకోనున్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ముషీరాబాద్, అంబర్పేట్, ఉప్పల్ మినహా సనత్ నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఎల్బీ నగర్, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్, మహేశ్వరంలో ప్రభావం చూపనున్నారు. గ్రేటర్ పరిధిలో గత పర్యాయం అధికార బీఆర్ఎస్ 14 సీట్లు దక్కించుకుంది. 2014లో 3 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 2018లో మహాకూటమి పొత్తులో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఎల్బీ నగర్, మహేశ్వరంలో మాత్రమే గెలిచింది. 2009లో గ్రేటర్లోని 24 చోట్ల పోటీ చేసి 14 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ గత ఎన్నికల్లో గోషామహల్లో మాత్రమే దక్కించుకుంది. 2014లో గోషామహల్, ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, ఉప్పల్లో విజయం సాధించింది. మరి ఈసారి భారీగా పోలింగ్ జరిగితే ఫలితాలు పూర్తిగా తారుమారు కానున్నాయి. గ్రేటర్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రముఖ బైక్ రెంటల్ సర్వీస్ ర్యాపిడో సైతం ఉచిత రైడ్ ఆఫర్ చేసింది. నగరం పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్స్కు ఫ్రీ డ్రాపింగ్ సదుపాయం కల్పించింది. గ్రేటర్ పరిధిలో పోలింగ్ శాతం పెరిగితే గతానికి భిన్నంగా తీర్పొచ్చే ఛాన్సెస్ ఉంటాయని పార్టీలు అంచనా వేస్తున్నాయి. సగం మంది ఓట్లు వేయడం, అందులో 1/4% మంది అభిప్రాయంతో అభ్యర్థులు ఎన్నిక కావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే చర్చ జరుగుతోంది. పోలింగ్ అనగానే సెలవు రోజు అని భావించకుండా భావితరాలకు భవిష్యత్తును అందించే బాధ్యతాయుతమైన సమయమని గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే వ్యక్తికి ఎక్కువ మంది మద్దతుంటేనే అది సరైన నిర్ణయమనే వాదనలున్నాయి. ఎన్నికల్లో నిలబడిన వ్యక్తి అలాంటివాడు, ఇలాంటివాడు అని ఇంట్లోనే కూర్చుని ఓ అభిప్రాయానికి రాకుండా పోలింగ్ బూత్కొచ్చి నిర్ణయాన్ని తెలియజేయాలి. మనం ఒక్కరం ఓటు వేయకపోతే ఏమవుతుంది అనుకుంటే అందరూ అలాగే భావిస్తే అసలు ఎన్నికల ప్రక్రియ అనేది ఉంటుందా అనేది ఆలోచించాలి. మనం ఒక్కరం, అందరం కదిలితే సమూహం అనే నిజాన్ని గుర్తించాలి. ఓటు వేసేందుకు భాగ్యనగర వాసులు ముందుకు కదలాలి. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్పై నగర పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు 400కు పైగా ఉన్నట్టు తేల్చారు. 90% కంటే ఎక్కువ, 10% కంటే తక్కువ పోలింగ్ జరిగితే సమస్యాత్మకమైనవిగా గుర్తిస్తారు. అలాగే పోలైన ఓట్లలో 75% ఒకే అభ్యర్థికి పడినా ప్రత్యేకంగా దృష్టి పెడతారు.
గతంలో పోలింగ్ రోజు హింస జరగడం, ఓటరు గుర్తింపు కార్డులు లేకుండా ఎక్కువ ఓట్లు పడినా ప్రత్యేక కేటగిరీలో చేరుస్తారు. అలాంటి పోలింగ్ స్టేషన్స్ దగ్గర మహిళా పోలీసులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. స్థానిక పోలీసులతో పాటు రాష్ట్ర, కేంద్ర సాయుధ బలగాల్ని అదనంగా మోహరించారు. రూట్ మొబైల్స్, పెట్రోలింగ్ వాహనాలతో ప్రత్యేక దృష్టి పెట్టారు. టాస్క్ ఫోర్స్, స్పెషల్ ఫోర్సెస్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మోహరించారు. అవసరమైతే అడిషనల్ ఫోర్స్ని రంగంలోకి దింపేందుకు సిద్ధంగా ఉంచారు.